క్రైమ్ కౌంటర్ NUS. ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం. క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లోని 1వ వార్డు దద్దనాల చెరువు, 2వ వార్డు మల్లన్న నగర్, జంగాలగూడెం అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో మంగళవారం దద్దనాల చెరువు అంగన్వాడీ కేంద్రంలో CDPO వెంకటలక్ష్మి, ACDPO శ్రీలిఖిత, సూపర్వైజర్ సోమమ్మ, మల్లన్న నగర్ వార్డు మాజీ కౌన్సిలర్ జక్కుల శంబయ్య, 1వ వార్డు దద్దనాల చెరువు ఇన్ఛార్జ్ ఉత్తమ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ అనీఫ్ల సమక్షంలో పోషణ మాస కార్యక్రమం జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు గర్భం దాల్చిన దగ్గర నుండి మొదటి 1000 రోజులు చాలా కీలకమని, ఆ 1000 రోజుల్లో తీసుకునే పౌష్టికాహారమే తల్లికి బిడ్డకు అత్యంత ముఖ్యమని, అంగన్వాడీలో ఇప్పుడు అటువంటి ఆహారమే తల్లులకు పిల్లలకు అందించడం జరుగుతుందని, అందరూ కూడా విటమిన్స్ ఎక్కువగా లభించే ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సోమమ్మ, అంగన్వాడీ టీచర్లు శైలజ, శాంతారాజ్యం, బీబమ్మ, మహిళలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్. నేను నా దేశంలోని పిల్లలు బాలికలు మహిళలను పోషణ లోపం నుంచి విముక్తం చేస్తూ ఆరోగ్యవంతులను చేస్తానని మాటిస్తున్నాను. జాతీయ పోషణ మాసం సందర్భంగా నేను ప్రతి ఇంటికి సరైన పోషకాహారము, త్రాగునీరు, పరిశుభ్రతలపై సమాచారం ఇస్తాను. నేను పోషణ్ అభియాన్ దేశవ్యాప్త జన చైతన్యంగా మలుస్తాను. ప్రతి ఇల్లు, బడి, పల్లె, పట్టణం సరైన పోషణ నినాదాలతో మారుమోగేలా చేస్తాను. ఈ జన చైతన్యం ద్వారా నా దేశ సోదరీమణులు పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. మెరుగైన శక్తి సామర్థ్యాలతో జీవితాలను సార్థకం చేసుకుంటారు. ఇదే నా ప్రతిజ్ఞ. కొంచెం నిమ్మరసం తాగండి, అది బాడీకి ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది. అలాగే మన బ్లడ్ తయారు కావడానికి కూడా C విటమిన్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇప్పుడు గర్భిణీలు ఎవరైతే ఉన్నారో అనిమియా ప్రాబ్లంతో హాస్పిటల్కి వెళ్ళి ఐరన్ బాటిల్స్ పెట్టించుకుంటారు, అలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా ఉండాలంటే మీరు ఏ ఆహారం తీసుకున్నా దానితో పాటు 1-2 చుక్కల నిమ్మరసం పిండుకొని తినండి. మీ బాడీలో ఐరన్ దానికి అదే ఇంప్రూవ్ చేసుకుంటుంది. మీరు ఐరన్ బాటిల్స్ పెట్టించుకునే పరిస్థితికి రాదు. ఇందులో ఇవన్నీ తింటే ఏ ఖర్చు కాదు, ఏ అనారోగ్యం రాదు. కాబట్టి మనం అందరం కూడా ఈ పోషకాహార వారోత్సవాలు విన్న మీరందరూ కూడా పాటించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన